ఫ్రెండ్స్ OnePlus రీసెంట్లీ 9 Pro 9R అనే 3 మొబైల్స్ అయితే లాంచ్ చేసింది. కాకపోతే 9 Pro కంటే 9R బెస్ట్ ఇంకా బడ్జెట్ దొరుకుతుంది అండ్ రెండు ఫోన్స్ కంపేర్ చేస్తే బెటర్ అయితే ఉంది. ఎందుకో ఈ వీడియో మీరు ఫుల్గా చూస్తే మీకు క్లారిటీగా అర్థమైతే అవుతుంది. యాక్చువల్గా ఈ మూడు ఫోన్స్ ప్రైజెస్ మీకు తెలిస్తే కరెక్ట్గా ఎందుకు బెటర్ కాదు మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ OnePlus 9R ప్రైస్ వచ్చేసి మీకు బడ్జెట్లో తీసుకొస్తున్నారు 13,9K సెగ్మెంట్లో విత్ 8GB RAM 128GB స్టోరేజ్. అదే మీరు OnePlus 9 చూసినట్టయితే సో అది మీకు 49K సెగ్మెంట్లో తీసుకొస్తున్నారు. ఇట్ మీన్స్ 50K సెగ్మెంట్లో మీకు 9 అయితే కనిపించచ్చు. అండ్ 9 Pro వచ్చేసి మీకు 64K సెగ్మెంట్లో తీసుకొస్తున్నారు. సో బడ్జెట్ చూసినట్టయితే మనకు బడ్జెట్లో 9R దొరుకుతుంది. అండ్ 9 Pro వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్ అయితే పెట్టారు లాస్ట్ జనరేషన్లో కంపేర్ చేస్తే. సో ప్రైస్ అనేది ఎక్కువ అయితే పెట్టారు. సో ఫ్రెండ్స్ ఎందుకు నేను 9 Proతో కంపేర్ చేస్తే బెస్ట్ అంటున్నాను, బెటర్ ఎందుకు అంటున్నాను దాని గురించి మాట్లాడితే సో ఫస్ట్ మీరు టోటల్గా మీకు 9Rకి 9కి అండ్ 9 Proకి సిమిలర్ స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి దాని గురించి మాట్లాడతాం. సో ఫస్ట్ మీరు డిజైన్ పరంగా చూసినట్టయితే ఫస్ట్ 9R అండ్ 9 Pro ఇవి రెండు అయితే మీకు టాప్ మోడల్ అండ్ బాటమ్ మోడల్ ఇవి రెండు మీకు సేమ్ సైజ్ అండ్ డిజైన్ అయితే ఉండదు. మీరు కెమెరా ప్యాటర్న్ చూడొచ్చు, క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అండ్ లుక్స్ ద్వారా చూసినట్టయితే మీకు 9R అండ్ 9 Pro సేమ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్. సో మీకు 9 Pro 9R ఈ 3 మొబైల్స్ మీకు 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో మూడు మీకు AMOLED డిస్ప్లేతోనే వస్తున్నాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఛార్జర్. మీకు మూడిట్లలో 65W ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. మూడిట్లలో బాక్స్లో కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు 9 Proలో కానీ 9Rలో కానీ మీకు క్వాడ్ కెమెరా సెటప్ ఇస్తున్నారు విత్ ప్రైమరీ 48 MP అండ్ మూడు ఫోన్స్ వచ్చేసి 5G ఫోన్స్. ఇవి టోటల్గా ఇవి నేను చెప్పిన సిమిలర్ పాయింట్స్ అయితే ఉన్నాయి. అయితే ప్రైస్ ఎందుకు 9Rకి అంత తక్కువ ఉంది, 9 Plusకి ఎందుకు ఎక్కువ ఉంది అంటే సో ఫస్ట్ మీరు 9Rలో ఉన్న తక్కువ పాయింట్స్ లైక్ కాన్స్ గురించి మాట్లాడితే ప్రాసెసర్. ఎందుకంటే ఇందులో వాడిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 870 అయితే యూజ్ చేస్తారు. అదే 9 Proలో చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 888 ట్రిప్లెట్ ప్రాసెసర్ యూజ్ చేస్తారు. ఇవి రెండు ప్రాసెసర్కి డిఫరెన్స్ ఏంటిదంటే రెండు మీకు 5G ప్రాసెసర్సే అండ్ రెండు 5nm మీద బిల్ట్ అయినాయి. కాకపోతే మీకు పర్ఫార్మెన్స్ విషయంలో డిఫరెన్స్ అయితే ఉంటుంది. లైక్ స్నాప్డ్రాగన్ 888 బెంచ్ మార్క్ స్కోర్ వచ్చేసి 7,20,000 అయితే ఇస్తుంది. అదే స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ వచ్చేసి 6,50,000 అయితే ఇస్తుంది. సో బెంచ్ మార్క్ స్కోర్లో లిటిల్ బిట్ మీకు అక్కడ స్నాప్డ్రాగన్ 870 తక్కువ చేస్తుంది. కాకపోతే లాస్ట్ జనరేషన్ స్నాప్డ్రాగన్ 865 ప్లస్తో కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్ 870 అనేది బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ 888 కంటే తక్కువ పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో అందుకే ఇది బడ్జెట్ తీసుకురావడానికి మెయిన్ రీజన్. సో ఇంకో మెయిన్ రీజన్ వచ్చేసి కెమెరాస్. ఎందుకంటే మీరు 9 Pro చూసినట్టయితే సో అందులో మీకు కెమెరా డెవలప్ చేసింది హ్యాసెల్బ్లేడ్. సో అది మీకు ఆ సెన్సార్ అని చెప్పొచ్చు. అందులో మీకు సెన్సార్ 50 MP అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో లార్జ్ సెన్సార్. సో అందుకే దాని ప్రైస్ అనేది ఎక్కువ ఉంది. సో ఇప్పుడు మనకు ఉన్న కెమెరాస్తో కంపేర్ చేస్తే OnePlus సిరీస్లో మెయిన్గా చాలా కెమెరా ఇంప్రూవ్మెంట్ అయితే చేశారు. ఇవి రెండు 9 Pro కలిసి మీకు 8K రెజల్యూషన్లో వీడియో కూడా షూట్ అయితే చేస్తే కాకపోతే మీకు ఆ హ్యాసెల్బ్లేడ్ కానీ లేకపోతే 50 MP సెన్సార్ కానీ మీకు 9R అయితే ఇవ్వలేదు. అందులో మీకు వైడ్ యాంగిల్గా 50 MP 9 Proలో ఇచ్చారు. కాకపోతే ఈ 9Rలో కానీ మీకు 16 MP ఇస్తున్నారు వైడ్ యాంగిల్కి. సో అది మీకు 4K రెజల్యూషన్ మాత్రమే షూట్ చేస్తుంది. అండ్ హ్యాసెల్బ్లేడ్ సెన్సార్ కూడా కాదు, అది సోనీ IMX సెన్సార్. సో ఈ సెన్సార్కి డిఫరెన్స్ అండ్ కెమెరా ఇంప్రూవ్మెంట్స్ అండ్ అందులో 50 MP. సో దీనివల్ల ఇంప్రూవ్మెంట్ వల్ల సో ప్రైస్ అనేది మీకు 9R తక్కువ ఉంది, 9 Pro అనేది ఎక్కువ ఉంది. ఇది 2 మెయిన్ రీజన్స్. సో 9R ఎందుకు చీప్గా వస్తుంది అనేది. సో అయితే ఇప్పుడు 9R ఎందుకు బెటరు, 9R ఎందుకు నేను తీసుకోమంటున్నాను దాని గురించి మాట్లాడితే సో ఫస్ట్ మనం 40K సెగ్మెంట్లో బెస్ట్ మొబైల్ లేకపోతే 50K సెగ్మెంట్లో బెస్ట్ మొబైల్ తీసుకోవడానికి రీజన్స్ ఏంటిది. సో ఫస్ట్ డిస్ప్లే అండ్ కెమెరా, పర్ఫార్మెన్స్, బ్యాటరీ, లుక్స్ అండ్ బడ్జెట్. ఇంతే కదా మనం చూసేది. సో ఫ్రెండ్స్ ఇందులో మనం ఫస్ట్ డిస్ప్లే గురించి మాట్లాడితే ఇది 6.55 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇందులో మీకు రిఫ్రెష్ రేట్ వచ్చేసి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే మొబైల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 2.5D AMOLED డిస్ప్లే ప్యానల్తో వస్తుంది. సో డిస్ప్లే ప్రైస్లో ఇప్పుడు మీకు ఆ బడ్జెట్లో సో బెస్ట్ డిస్ప్లే అని చెప్పాలి. ఇంచుమించు సామ్సంగ్ సూపర్ AMOLED డిస్ప్లే అంత ఉంటుంది. అది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ 480Hz స్లాపింగ్ రేట్తో ఉంటుంది. సో డిస్ప్లేలో డెఫినెట్లీ బాగుంటుంది మీకు ఆ OnePlus 9Rలో ఇచ్చే డిస్ప్లే అయితే. అండ్ నెక్స్ట్ మీరు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే మీకు బెస్ట్ ప్రాసెసర్. సో అది కూడా ఫ్లాగ్షిప్ ప్రాసెసరే అండ్ 5nm మీద బిల్డ్ అయింది. బెంచ్ మార్క్ స్కోర్ కూడా మీకు దాదాపు స్నాప్డ్రాగన్ 865 ప్లస్ కంటే ఎక్కువ చేస్తుంది అండ్ ట్రిప్లెట్ ప్రాసెసర్ కంటే తక్కువ చేస్తుంది. ప్రాసెసర్ కూడా బెస్ట్ ప్రాసెసర్. అండ్ మీకు ర్యామ్ అండ్ రోమ్ గురించి మాట్లాడితే మీకు 40K సెగ్మెంట్లో 9Rలో ఇచ్చిన 8GB RAM 128GB వేరియంట్ స్టోరేజ్తో ఇది 2 కలర్ వేరియంట్స్కి అవైలబిలిటీ ఉంది.
నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ. సో ఇందులో మీకు 4500 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ఇంక్లూడ్ 65 వ్యాప్ ఛార్జింగ్. ఛార్జింగ్ అయితే చాలా స్పీడ్ అయితే ఇస్తున్నాయి. ఇప్పుడు మీకు OnePlus 8 సిరీస్లో ఇచ్చారు 65. సో దాని తర్వాత డైరెక్ట్లీ మీకు ఈ 9 ఇస్తున్నారు. 9R 3 మొబైల్స్లో మీకు OnePlus సిరీస్ 9 సిరీస్లో టోటల్గా మీకు 65 వాట్ ఛార్జ్ అయితే ఇంక్లూడ్ అయితే చేశారు. అండ్ ఇంకోటి వచ్చేసి కెమెరాస్. సో ఇందులో మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి క్వాడ్ కెమెరా సెటప్ ఇచ్చారు. కెమెరా సెటప్ సేమ్ ప్రో వర్జన్లా ఉంటుంది. అండ్ ఇందులో కెమెరాస్ వచ్చేసి ఇంక 48 MP ప్రైమర్గా అయితే ఇస్తున్నారు. 16 MP అల్ట్రా వైడ్ యాంగిల్కి అయితే ఇస్తున్నారు. అదే మీరు 9 ప్రోలో చూసినట్టయితే అల్ట్రా వైడ్ యాంగిల్కి 50 MP అయితే ఇస్తున్నారు. ఇందులో మాత్రం మీకు 16 MP ఇస్తున్నారు. అది కూడా సోనీ IMX సెన్సార్తో ఇస్తున్నారు. ఇంకో 5 MP వచ్చేసి మీకు మైక్రో షాట్స్కి, 2 MP వచ్చేసి మోనో షాట్స్కి అయితే ఇస్తున్నారు. ఇదే కెమెరా సెటప్ మీరు లాస్ట్ జనరేషన్లో OnePlus 8Tలో చూడొచ్చు. అండ్ ఫ్రంట్ వచ్చేసి మీకు 9లో కానీ 9 ప్రోలో కానీ 9Rలో కానీ ఫ్రంట్ మీకు 16 MP ఇస్తున్నారు డాట్ నాచ్. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి లుక్స్. సో లుక్స్లో మీకు OnePlus చాలా బాగా డిజైన్ అయితే చేస్తుంది. సో అందులో వాళ్ళ బిల్ట్ మెటీరియల్ కానీ చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ 9R బడ్జెట్లో దొరుకుతుంది. సేమ్ లుక్స్ చూసినట్టయితే మీకు 9 ప్రోలా ఉంటుంది. సో ప్రో వర్షన్ లాంటి లుక్స్ మీకు బడ్జెట్లో తీసుకొస్తుంది. లాస్ట్ వచ్చేసి మన బడ్జెట్ ప్రకారం చూసినట్టయితే ఈ 9 Pro కంటే మీకు తక్కువకి వస్తుంది. సో చాలా అంటే చాలా తక్కువకి వస్తుంది. కంపేర్ టు OnePlus 9 Pro కంటే కంపేర్ చేస్తే బెటర్, తక్కువకి వస్తుంది. వాల్యూ ఫర్ మనీ. అందుకే 9 Pro కంటే 9R బెస్ట్ అని చెప్తున్నాను, బెటర్ అని చెప్తున్నాను. తీసుకోవడానికి బడ్జెట్ దొరుకుతుంది. అండ్ స్పెసిఫికేషన్స్ కూడా సూపర్గా అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇంకోటి మర్చిపోయాను. సో మీకు ఇందులో స్టీరియో స్పీకర్స్ అని వస్తుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ చేస్తుంది స్టీరియో స్పీకర్స్. మీకు గేమ్ ప్లే ఆడేటప్పుడు లైక్ PUBG సరౌండింగ్ సౌండ్స్ మీకు క్లారిటీ అయితే వినిపిస్తాయి. సో అలా చిన్న స్పెసిఫికేషన్స్ ఇందులో ఇంక్లూడ్ అయితే చేశారు. సేమ్ మీకు 9 Proకి కంటే బెటర్ అని చెప్పాలి. 9R బడ్జెట్లో ఉంది అండ్ సూపర్ అయితే ఉంది. అందుకే వీడియో చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్ అయితే చేయండి. నన్ను సపోర్ట్ చేయాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.